ఎన్ని ఫ్లాప్ ఇచ్చినా ఇదేం రికార్డ్ అన్నా! మహేష్ అన్న నువ్వు తోపు. 'కలేజా' రీ రిలీజ్ కలెక్షన్ బుకింగ్ చూస్తుంటే మతి మతిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లో అయితే జరుపుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 100కే టికెట్స్ అయితే అమ్ముడుపోయిందని చెప్పుకోవచ్చు. అడ్వాన్స్ ఇప్పటికే 3.5 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మే 30న గ్రాండ్‌గా అయితే రీ రిలీజ్ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. చెప్తున్నా కదా! అడ్వాన్స్‌తోనే 5,00,00,000 గ్రాస్ అయితే కొట్టే ఛాన్స్ అయితే ఈ సినిమాకైతే ఉందని చెప్పుకోవచ్చు. డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. గంటకి 12,000 టికెట్స్ అమ్ముడుపోయింది. ప్రతి దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుకుంటూ వచ్చింది 'కలేజా' అని చెప్పుకోవచ్చు. రీ రిలీజ్ కలెక్షన్‌లో అది బాబుకున్న క్రేజ్ మన తెలుగు స్టేట్‌లో ఇంకా తన మూవీస్‌కి రీ రిలీజ్‌లో క్రేజ్ ఆ లెవెల్‌లో అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మహేష్ అన్నకి, పవన్ అన్నకి తప్ప ఇలాంటి క్రేజ్ రిలీజ్ మూవీ ఏ హీరోకైతే రాదని చెప్పుకోవచ్చు. మన టాలీవుడ్‌లో ఉన్న టైర్ 1 హీరోస్‌కి ఇంకా ఏ హీరోస్‌కి అని చెప్పుకోవచ్చు. 'ఆర్య 2' అంత కలెక్షన్ రాబట్టినా సరే, 'కలేజా'లో అయితే పెర్ఫార్మ్ అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. ఇంకా 'వర్షం' 1,00,00,000 గ్రాస్ మాత్రమే కొట్టింది. 'కలేజా' తెలిసిందిగా బుకింగ్స్ ఏ లెవెల్‌లో జరుగుతుందో. ఇంకా మన 'నాయక్' ఫ్లాప్ అయింది. ఇంకా 'సింహాద్రి' సారీ 'యమదొంగ' రీ రిలీజ్ అయింది. తెలిసిందే గదా! 'యమదొంగ' మూవీ ఇప్పటికే 2,00,00,000 గ్రాస్ మాత్రమే. అది కూడా టోటల్ ఫుల్ రన్ కలెక్షన్. సో, 'కలేజా' అయితే ర్యాంపేజ్ అయితే ఆడిస్తుందని చెప్పుకోవచ్చు. మహేష్ అన్న క్రేజ్ అంటూ ఈ రీ రిలీజ్ కలెక్షన్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు మనం కొన్ని మూవీస్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. నంబర్ 1 సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా వచ్చేసరికి 'స్పిరిట్'. సో, ఈ మూవీలో ఫస్ట్‌గా దీపిక పదుకొనె గారిని హీరోయిన్‌గా పెట్టాలని అనుకున్నారు. పెట్టిండు 20,00,00,000 డిమాండ్ చేసి ఇస్తన్నారు మన సందీప్ రెడ్డి వంగ. కానీ తన బిహేవియర్ ఇంకా తన లుక్ టేస్ట్ అయితే సరిగ్గా నచ్చక సందీప్ రెడ్డి వంగ అయితే ఎళ్ళిపో అన్నాడు. సో, దీపిక పదుకొనె గారైతే సైడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొత్త హీరోయిన్ 'యానిమల్‌లో' ఉన్న 'ఏమో ఏం చేస్తున్నా' ఆ సాంగ్‌లో ఉన్న హీరోయిన్ తృప్తి దిమ్రిని అయితే తీసుకొనొచ్చిండు మన సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. సో, చూడాలి షూటింగ్ ఇంకా 2 మంత్స్‌లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సందీప్ రెడ్డి వంగ యాటిట్యూడ్ అయితే మామూలు లేదని చెప్పుకోవచ్చు. మాస్. ఊర్రా మాస్. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి మన ద గ్రేట్ లెజెండ్ డైరెక్టర్ 'ఓం రావత్' నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి 'ధనుష్‌తో' చేయబోతున్నారు. అది 'అబ్దుల్ కలాం' బయోపిక్ అంట. చూడాలి మరి ఈసారి ఎలాంటి సినిమాలు రిలీజ్ చేస్తాడో. సో, హోప్ ఫర్ మనం ఆల్ ది బెస్ట్ చెప్దాం. 'ఓం రావత్‌ని' పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని ఈ సినిమాతో. చూడాలి మరి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'జైలర్ 2లో' రజనీకాంత్‌తో పాటు ఒక క్యామెయో రోల్ అయితే చేయబోతున్నారు. మన తెలుగు సీనియర్ హీరో తెలిసిందే బాలయ్య. జై బాలయ్య. బాలయ్య అయితే ఈ మూవీలో అయితే క్యామెయో రోల్ అయితే చేయబోతున్నారు. 20 మినిట్స్ అయితే ఉండబోతుంది. ఈసారి 'జైలర్ 2' పక్కా 1000,00,00,000 అయితే కొట్టే ఛాన్స్ అయితే 100% అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తెలిసిందే 'వార్ 2'కి ఏ లెవెల్‌లో బ్యాడ్ రెస్పాన్స్ వచ్చిందో. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే బైకాట్ అని అంటే అంటున్నారు బైకాట్ చేయాలని. ఎన్టీఆర్ అన్నని సరిగ్గా చూపియలేదని. మల్టీ స్టారర్ 'ఆర్ఆర్‌లోనే' సరిగ్గా చూపియలేదన్న. నీకు కూడా తెలుసు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ట్రోల్ చేసి మళ్ళీ మల్టీ స్టార్ ఏందని చాలా మంది సోషల్ మీడియాలో అయితే అనుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరి ఏమవుతుందేమో చూడాలి. ఇంక నెక్స్ట్ 'ఏఏ 22 ఇంటూ ఏ6' మూవీలో హీరోయిన్ 5గురినైతే తీసుకున్నారు. 'దీపిక పదుకొనె' గారు, ఇంకా 'జాన్వీ కపూర్', 'మృణాల్ ఠాకూర్' ఇంకా మన 'భాగ్యశ్రీ' అంట. చాలా మంది హీరోయిన్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. 5 మందిని ఏం చేస్తారు డైరెక్టర్ అట్లే. చూడాలి మరి. వామ్మో! ఏం హీరోయిన్స్ రా బాబు అది. అందరికి భయమేస్తుంది. 'డకాయట్' టీజర్ వస్తుంది. రేపే. గెట్ రెడీ ఫ్యాన్స్. మన 'అడవి శేషాన' ఫ్యాన్స్ గెట్ రెడీ. ఈసారి బాక్స్ ఆఫీస్‌నైతే చుక్కలైతే చూపించాల్సిందే. ఓకేనా? ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్యాన్స్ గెట్ రెడీ. ఇంక 'గూఢచారి' అప్డేట్ ఇంకా రాదేమో. ఈగల్‌ని వెయిట్ చేస్తుండే ఆ మూవీ కోసం నేనైతే. ఇప్పుడైతే 'డైకాట్' మూవీ టీజర్ వస్తుంది. రేపు 'అడవి శేషాన' ఫ్యాన్స్ గెట్ రెడీ. ఈసారైతే ఎలాంటి హిట్ కొడతాడో. తనే డైరెక్షన్, తనే స్క్రీన్ ప్లే మొత్తం తనే. హీరో, డైరెక్టర్ అన్నీ తనే. ప్రొడ్యూసర్ కూడా తనా? కాదు. ఓకేనా? ఇంక నెక్స్ట్ 'పెద్ది' మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక భారీ యాక్షన్ సీన్స్ అయితే షూట్ చేయబోతున్నారు మన బుచ్చిబాబు గారు అని చెప్పొచ్చు. ఈ యాక్షన్ సీన్‌లో బుచ్చిబాబు గారైతే రామ్ చరణ్‌ని, మున్నా భాయ్‌ని ఇద్దరిని పెట్టి భారీ ఫైట్ సీన్ అయితే షూట్ అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇంటర్వల్ అనే బయట టాక్ అని చెప్పుకోవచ్చు. ఈసారి అయితే మామూలు ఉండదు. మన చిరంజీవి
'అనిల్ రావుపుడి' మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. నిజం చెప్తున్నా 'అనిల్ రావుపుడిని' ఒక మూవీ ఏ లెవెల్‌లో ప్రమోట్ చేయాలి, ఒక మూవీని ఏ విధంగా హైప్ ఎక్కించుకొని రావాలనేది తనకు మాత్రమే తెలిసిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ప్రమోట్ చేసిండు. దాని తర్వాత మన ఎవరు ప్రమోటే చేయని 'నయనతారతోని' కూడా ప్రమోట్ చేపించిండు మన 'అనిల్ రావుపుడి'. నెక్స్ట్ మన 'చిరంజీవి' గారితో కూడా ప్రమోట్ అయితే చేపించిండని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. సో, సంక్రాంతికొస్తుంది. మంచి టాకొచ్చిందా 'చిరంజీవి' గారి క్రేజ్‌కి ఈజీగా అయితే రీజనల్ ఫిల్మ్‌లో ఇండస్ట్రియలైజ్ అయ్యే ఛాన్స్ అయితే 100% అయితే ఈ ఫిల్మ్‌కైతే ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్‌లో హైప్ అయితే ఎక్కిస్తున్నాడు 'అనిల్ రావుపుడి' అని చెప్పుకోవచ్చు. చూడాలి. ఇంకా 'కన్నప్ప' నెక్స్ట్ మంత్‌లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. జూన్ 25థ్, జూన్ 12థ్ మన 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ మంత్‌లో చాలా సినిమాలైతే రిలీజ్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. సో, జూన్ 12న 'హరిహర వీరమల్లు' సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా మే 28న అయితే ట్రైలర్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలామంది జూన్ 1న థియేటర్స్ మొత్తం మూసేస్తున్నారు అని చాలామంది అయితే అనుకుంటున్నారు. అదైతే రాంగ్ అని చెప్పవచ్చు. థియేటర్స్ అయితే మూసే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. ఓపెన్ చేస్తారంట. రీసెంట్‌గానే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అదేంటంటే 'ఓజీ' సినిమా ఇదే ఇయర్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ 100% అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 25థ్ ఆర్ 26థ్ వచ్చే అవకాశం 100% అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే షూటింగ్ చాలా స్పీడ్‌గా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే మన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్ కూడా ఒక 1 మంత్ కంప్లీట్‌గా ఇస్తే ఇదే ఇయర్‌లో వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు డిసెంబర్‌లో. సో, అలా ఒకే ఇయర్‌లో 3 ఫిల్మ్స్ రిలీజ్ చేసినట్టు మన టైర్ 1 హీరోస్‌లో 'పవన్ కళ్యాణ్' గారికి ఒక రికార్డ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అది ఏ హీరోకైతే రాదు. ఒకే ఇయర్‌లో 2 ఫిల్మ్స్ రిలీజ్ చేసిన హీరో మన ఎవరో కామెంట్ చేయండి. ఒకే ఇయర్‌లో 3 ఫిల్మ్స్ రిలీజ్ చేసిన టైర్ 1 హీరో అయితే ప్రెజెంట్ అయితే ఎవ్వరు లేరని చెప్పుకోవచ్చు. సో, ఆ రికార్డ్ మన 'పవన్ కళ్యాణ్' గారికి వస్తుంది. అది కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్ ఇస్తే 'ఓజీ' కంపల్సరీ చెప్తున్నా 95% అయితే షూటింగ్ ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా కంప్లీట్ అయింది. ఓన్లీ మన 'పవన్ కళ్యాణ్' గారి పోర్షన్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇదే ఇయర్‌లో వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. 'ఓజీ' సినిమా కోసం నేనైతే ఈగర్‌లీ వెయిటింగ్. మన 'పవన్ కళ్యాణ్' గారి అప్‌కమింగ్ మూవీస్‌లో 'హరిహర వీరమల్లు' సినిమా కన్నా. మరి మీరేంటి? కామెంట్ చేయండి. ఇంకా యూఎస్ఏలో ఓవర్‌సీస్‌లో మన 'హరిహర వీరమల్లు' బుకింగ్స్ అయితే ఓపెన్ చేసిర్రు. నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే బుకింగ్స్ అయితే జరగట్లేదు. ఏదో ఆ మూవీకున్న హైప్‌కి ఇప్పటివరకైతే 10,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయిందని చెప్పుకోవచ్చు. సో, ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోవాలని మనం విష్ చేద్దాం. ఇంకా అంటే హైప్ లేదు కాబట్టి ఈ లెవెల్ ఒక్కసారి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రమోట్ చేసిండు. ఆ హైప్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. బుకింగ్స్ ఆటోమేటికల్లీ ఏ లెవెల్‌లో జరుగుతుందో మీకు కూడా తెలుసు. ఒక్కసారి ట్రైలర్ రావని హై అని బుకింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే జరిగి ప్రీమియర్స్‌తోనే 1,000,000 అయితే క్రాస్ చేస్తుంది. మన టైర్ 2 హీరోస్‌నే పెడుతుర్రు. మన పవన్ కళ్యాణ్ గారికి రేంజ్ ఉంది, క్రేజ్ ఉంది అక్కడ ఓవర్‌సీస్‌లో. తెలిసిందే కదా! సో, ఇవి లేటెస్ట్ అప్డేట్. ఏదైనా మిస్ చేసుంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని కవర్ చేసినాను అనుకుంటున్నా. ఇంకా కలేజా బుకింగ్ చూస్తుంటే మత్తిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయాలన్నా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కే సాధ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే 'గబ్బర్ సింగ్' మూవీతో ఆల్ టైమ్ రికార్డ్ అయితే సెట్ చేసినారని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ వీళ్ళు బ్రేక్ చేయకపోయినా సరే నెక్స్ట్ మన అతడు ఫిల్మ్ వస్తుంది 'మహేష్ బాబుది' అది పక్కా ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుంది. ఇంక నెక్స్ట్ మన 'ప్రభాస్' గారి 'బాహుబలి' సీరీస్ గూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. రిలీజ్ అంటే రీ రిలీజ్. సో, ఆ మూవీకి డే 1 అయితే 100 కాదు 10,00,00,000 గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. సో, రీ రిలీజ్‌లో అది పెద్ద రికార్డ్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని గట్టిగా అయితే అనిపిస్తుంది. ఒక ప్రమోట్ చేసి మంచిగా హైప్ ఎక్కిస్తే రీ రిలీజ్ చేస్తే 'ప్రభాస్' గారు ఒక్కసారి వస్తే పక్కా చెప్తున్నా రీ రిలీజ్ కలెక్షన్‌లో 100,00,00,000 గ్రాస్ వస్తది. ఇండియన్ సినిమా చరిత్రను ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుంది. ఇది మాత్రం ఫిక్స్. ఒక్కసారి 'ప్రభాస్', 'రాజమౌళి' వీళ్ళందరూ డిస్కస్ చేసేసి ప్రమోట్ చేస్తే మీరేమంటారు కామెంట్ చేయండి. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. ఓకే.